టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ప్లకార్డులతో నిరసన. 400 ఎకరాలను ధ్వంసం చేస్తుంటే హైడ్రా రంగనాథ్ ఎక్కడా? జగదీష్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్. ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. జరుగుతున్నటువంటి అరాచకాలు, అఘాయిత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు కొల్లలుగా అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాంటి స్థాయికి కొండను వీళ్ళ అలసత్వం కారణంగానో వీళ్ళ అనుమతి కారణంగానో కొండ మీద ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఒక పక్క, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా సాక్షాత్తు అధికారులే వ్యవహరిస్తున్నటువంటి తీరు మరో రకంగా విరాజిల్లుతున్నాయి. సాంబశివరావు అనేటువంటి ఒక లోకేష్ గారి పిఏ, ఆయన గారు పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఏ పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4000 నుంచి 5000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే ఈ రోజున 6000 నుంచి 7500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి, వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి? వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద. ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీటీఎస్ మెంటర్ పివిఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీపై సిఇఓ హరీంద్ర కె త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు. సెల్ఫ్గా చెప్పారు, బుడ్డోడైన ఉగ్ర నరసింహ రూపం ఉంది.
నేనేమైనా హామీ మర్చిపోతే నన్ను వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోద్యంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీలని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలను ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. హెచ్సియు సమీప ప్రభుత్వ భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు బీజేపీ సీనియర్ నాయకులు. యూనివర్సిటీ భూముల అమ్మకమా, యూనివర్సిటీ భూముల అమ్మకమా, సేవ్ హెచ్యుఎన్, సేవ్ హెచ్యుఎన్, ప్రభుత్వ భూముల అమ్మకాలు వెంటనే, సేవ్ హెచ్యుఎన్, సేవ్ హెచ్యుఎన్, హైదరాబాద్ యూనివర్సిటీ భూములను, యూనివర్సిటీ భూములను, హైదరాబాద్ యూనివర్సిటీ భూములను, యూనివర్సిటీ భూములను, హైదరాబాద్ యూనివర్సిటీ భూములను, సిగ్గు ప్రభుత్వమా, సిగ్గు ప్రభుత్వమా, ఆపాలే ఆపాలే భూముల అమ్మకాన్ని, ఆపాలే ఆపాలే భూముల అమ్మకాన్ని, ఆపాలే ఆపాలే భూముల అమ్మకాన్ని, ఆపాలి ప్రభుత్వ భూముల అమ్మకాన్ని, ఆపాలే ఆపాలే ప్రభుత్వ
భూముల అమ్మకాన్ని ప్రభుత్వ భూముల అమ్మకాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని వెంటనే 69 అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములను వెంటనే రియల్ ఎస్టేట్ బ్రోకరా తెలంగాణ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బ్రోకరా తెలంగాణ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బ్రోకరా తెలంగాణ ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బ్రోకరా యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని యూనివర్సిటీ భూముల అమ్మకమా హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీస్ జులుం హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై ప్రభుత్వ జులుం హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై ప్రభుత్వ జులుం హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూములపై రేవంత్ రెడ్డి సర్కార్ జులుం హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సపోర్టుగా అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వ జులుం ప్రభుత్వ జులుం విద్యార్థులపై ప్రభుత్వ జులుం We want justice! We want justice! We want justice! కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ధ్వంసం చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎక్కడకు వెళ్లారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. హెచ్సియు పరిధిలో 3 చెరువులు ఉన్నాయని, చెరువులను కాపాడతామని చెబుతున్న హైడ్రా ఎక్కడకు వెళ్లిందని ప్రశ్నించారు. కేసీఆర్ హరితహారం చేస్తే రేవంత్ రెడ్డి హరిత సంహారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుతో ఆ ప్రాంగణంలోని జంతువులు చిత్రహింసలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి పోలీసులను అడ్డుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ భూముల వ్యవహారంపై బీజేపీ కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోకి పోలీసులు రాకుండా అడ్డుకోవచ్చని వ్యాఖ్యానించారు. డ్రోన్ కెమెరాలతో జేసీబీ వీడియోలో తీసిన 5 విద్యార్థులను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజల్ని ముందుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, ఆ తర్వాత ప్రజల కోరికలను వ్యక్తీకరిస్తూ ప్రజల ఆలోచనలను ప్రతిబింబజేస్తున్న సోషల్ మీడియా వర్కర్లపైన, మీడియా ప్రతినిధులపైన, ఏ రైతుల భూములను లాక్కుంటుందో తిరుగుబాటు చేసిన రైతులపైన దుర్మార్గంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపుతూ లాఠీచార్జీలు చేసి ఏ రకంగా హింస పెడుతుందో, చివరికి ఏ విద్యార్థులు, ఏ యువత మద్దతుతోనైతే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఆ విద్యార్థులను కూడా దుర్మార్గంగా లాఠీచార్జ్ చేసి అనేక మందికి గాయాల పాలై అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, వాస్తవానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడమే 69 విద్యార్థుల పోరాట ఫలితంగా వచ్చింది. 1969 నాటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల్లో, చదువుల్లో అన్నిట్లో నష్టం జరుగుతుందని ఏదైతే పోరాటం ప్రారంభమైందో మా తెలంగాణ మాకు కావాలని, ఆ పోరాటం నుంచి మరలి పక్కదారి పట్టించడం కొరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ఇచ్చిన యూనివర్సిటీ ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. దురదృష్టం ఏంటంటే, ఏ ఉద్యమ ఫలితంగా, విద్యార్థి ఉద్యమ ఫలితంగా వాళ్ళు సాధించుకున్నారో ఇవాళ మళ్ళీ అదే యూనివర్సిటీని కాపాడుకోవడం కొరకు మరొకసారి ఆ విద్యార్థులు త్యాగాలకు పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీ చార్జీలకు గురై కేసుల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆనాడు అదే కాంగ్రెస్, ఈనాడు అదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే
కేసులు, కాంగ్రెస్ అంటేనే లాఠీ ఛార్జీలు, కాంగ్రెస్ అంటేనే జైళ్ళు అనేది మరొకసారి నిరూపించుకుంది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని నాయకుడు రాహుల్ గాంధీ కూడా. ఇంకా దుర్మార్గం ఏంటంటే దీంట్లో మంత్రులు నిన్న కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆకాష్కు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆకాష్ అంబానీ తిరుమలలోని ఎస్వి గోశాలను సందర్శించారు. గోపూజ చేసి గోమాతకు దాన అందించారు. మెదక్ జిల్లా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేటని ఇంకా అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. రామాయంపేట మాటల్లో కాదు, అభివృద్ధి చేతల్లో చూపిస్తాం. ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రామాయణపేట్ పట్టణ మరియు మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు నేను రామాయణపేట్ పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ, మరి అదే కాదు, రామాయణపేట్ పట్టణం మండల్ 2 కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14 కోట్ల 50 లక్షల రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు, మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి రామాయణపేట్ మండలికి మరి రామాయణపేట్ పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాది మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో దానికన్నా 1 రూపాయి ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు, ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ, గత 10 ఏళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. నాకు ఇతర ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోతా ఉన్నా, ఎవరు కూడా మరి ఏం అనుకోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పీడీఎస్యూలో మరియు ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేస్తుందని అడ్డుకోవడానికి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను లాఠీచార్జ్ చేయటం, ఆడవారిని కూడా చూడకుండా జుట్లు పట్టుకుని లాగటం అప్రజాస్వామికమని నిరసిస్తూ ఇందులో భాగంగా భద్రాచలం మారుతి కళాశాల వద్ద నర్సింగ్ విద్యార్థులతో కలిసి పీడీఎస్యూ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు వేలంపాట జరుగుతుంటే వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఏం చేస్తున్నారని వారు అన్నారు. అంతేకాకుండా భూములను వేలంపాట ఆపకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలంతా ఏకమై పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఏలంపాటకు వేసిన భూములు వెంటనే ఏలంపాటకు వేసిన భూములు వెంటనే అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అమ్మాయిలపై జరుగుతున్న దాడులను పోలీసుల మొండి వైఖరి పోలీసుల మొండి వైఖరి పోలీసుల మొండి వైఖరి అమ్మాయిల పట్ల అమ్మాయిల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి అమ్మాయిల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి సీఎం 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 వెనక్కి తీసుకోవాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకోవాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను సీఎం 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 అమ్మాయిలపై దాడులను ఖండించండి 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 ఎస్సీలో ఏలంపాటకు వేసిన భూములు వెంటనే వెనక్కి తీసుకోవాలి భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలి భూములను వెంటనే ఆపాలి అమ్మకానికి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి అమ్మకానికి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి కాపాడాలి ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలి కాపాడాలి ప్రభుత్వ భూములు వెంటనే కాపాడాలి వర్తిల్లాలి వామపక్షాల ఐక్యత డౌన్ డౌన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కొట్టమన్నా నాకు ఫోటో కొట్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ప్లకార్డులతో నిరసన. 400 ఎకరాలను ధ్వంసం చేస్తుంటే హైడ్రా రంగనాథ్ ఎక్కడా? జగదీష్ రెడ్డి. శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.